హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వరూప స్టిచ్చింగ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మెజర్మెంట్స్ ఏం లేకుండా ఆల్తి డ్రెస్తో మనం ఎలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలనేది చూసుకుందామండి. ముందుగా మనం 4 ఫోల్డింగ్స్గా మనమైతే క్లాత్ని ఫోల్డింగ్ అయితే చేసుకుందాము, 4 లేయర్స్గా. నెక్స్ట్ మన ఆల్తి డ్రెస్ ఏదైతే ఉంటుందో అది మనం మెజర్ చూసుకోవడానికైతే ఇలా పీస్ మీద అయితే అరేంజ్ చేసుకోవాలండి నీట్గా. పైన మనం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1/2 ఇంచ్ ఎందుకు అంటే మనము షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం కదండి, అందుకనేసి 1/2 ఇంచ్ మనమైతే మార్క్ అయితే చేసుకోవాలి. ఇది డ్రెస్ లెంత్ కరెక్ట్గా అయితే ఉందండి, అందుకని నేను ఎక్స్ట్రాస్ షోల్డర్ దగ్గర కానీ కింద ఫోల్డింగ్స్ దగ్గర కానీ నేను ఎక్కడ ఇంకా కటింగ్ అయితే చేయట్లేదు, కరెక్ట్గా సరిపోతుంది. మీరు అలా ఎక్స్ట్రా ఎంత కావాలనుకుంటే అంత లెంత్గా అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పీస్ని నీట్గా అరేంజ్ అయితే చేసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. పీస్ మనం కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనం కరెక్ట్ మార్కింగ్ అయితే చేయగలం. పీస్ ఎలా పెడితే అలా చేసుకుంటే మనకి కరెక్ట్ మార్కింగ్ అయితే రాదండి. చూస్తున్నారు కదా, మనం ఆల్తి డ్రెస్తో మెజర్మెంట్ చేస్తున్నాం కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలా ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ సైజ్ అనేది మనకి ఆల్తి డ్రెస్ చూపిస్తుందండి. దానికి ఎక్స్ట్రాగా కుట్లలోకి మనం 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ మనమైతే అలా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను అక్కడ హిప్ దగ్గర అయితే కొంచెం తగ్గించి మనం కట్ అయితే తీసుకుంటాం కదా, అక్కడికి నేను స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్వ్ షేప్లో అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. మనకి వెస్ట్ అయితే వస్తుంది కదా అక్కడ. ఇప్పుడు చూస్తున్నారు కదా, కర్వ్ షేప్లో ఒకవేళ మనం ఎక్కువ వదులుకోవాలన్నా కుట్లలోకి మనం ఇక్కడైతే వదులుకోవచ్చండి. మనకి ఛాన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు కదా, కుట్లలో కొంచెం ఎక్కువ వదలండి, లావ్ అవుతారేమో ఫ్యూచర్లో అనేసి. అప్పుడు మనం ఇక్కడైతే సైజ్ పెంచుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనము నెక్ షోల్డరు ఏదైతే ఉంటుందో దానిని బట్టి మనము ఆర్మ్ హోల్ అనేది తీసుకుంటామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు అక్కడ నుంచి మనకి నెక్ వస్తుంది. ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నా, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది కరెక్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను. దానికి మనం 1/2 ఇంచ్ పెంచుకోవాలండి. ఇప్పుడు ఇది కరెక్ట్ సైజు షోల్డరు. చూడండి, చూస్తున్నారు కదా, అలాగా మనము ఒక 1/2 ఇంచ్ కుట్లలోకైతే పెంచుకోవాలి. ఇది కరెక్ట్ సైజు. ఇప్పుడు మనం దానికి కొంచెం 1/2 ఇంచ్ ఈ పక్కకి మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ సైజ్ అనేది నెక్ అయితే వస్తుందండి. ఈ విధంగా మనమైతే మార్కింగ్ చేసుకోవాలి. ఆల్తి డ్రెస్ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలంటే ఇలాగైతే తీసుకోవాలి. ఇప్పుడు మనకి టోటల్ నెక్ ప్లస్ షోల్డర్ ఎంతైతే వస్తుందో మనం ఆర్మ్ హోల్ కూడా అంతే సైజ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నాకు 6 అయితే వచ్చింది కదా, ఆ 6ని మనం ఇలాగా ఒక లైన్ వేసుకొని స్ట్రైట్గా 6కి మార్క్ చేసుకొని మనం ఇలాగా మనం చెస్ట్ అయితే ఏదైతే తీసుకుంటామో అలాగా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోవాలి. 6 అయితే వచ్చిందన్నాను కదా నెక్ ప్లస్ షోల్డర్. ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ కూడా 6 పెట్టాను. ఈ విధంగా ఇప్పుడు మనం అక్కడ రౌండ్ అయితే తీసేసుకోవాలండి. ఆర్మ్ హోల్ మనం ఇది హ్యాండ్స్ జాయిన్ చేయడానికి యూస్ చేస్తాము. చూస్తున్నారు, అలా నీట్గా రౌండ్ అయితే తిప్పేసుకోవాలి హ్యాండ్స్కి. నెక్ నేను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి అయితే కటింగ్ చేస్తున్నాను కదండి, అందుకనేసి నేను నెక్ అయితే ఇప్పుడే కటింగ్ అయితే చేయట్లేదు. డైరెక్ట్ నేను ఆర్మ్ హోల్ దగ్గర నుంచి అయితే కటింగ్ అయితే చేస్తాను. ఈ విధంగా అయితే మనం మార్క్ చేసేసుకోవాలండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాగ నీట్గా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం హిప్ దగ్గర చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. హిప్ దగ్గర మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఇది హిప్ అంటే ఇలాగా కొంచెం లోపలికైతే మనం కటింగ్ చేసుకోవాలి. హిప్ దగ్గర నాకు కరెక్ట్ పీస్ అయితే ఇచ్చారండి, అందుకనేసి నేను ఎక్స్ట్రాస్ ఏది వదలట్లేదు. కరెక్ట్గా అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను.
నెక్ మనం కటింగ్ చేయలేదు కదండి, కాబట్టి ఇలా మిడిల్లోకి తెచ్చుకొని కట్ అయితే తెచ్చుకోవాలి. ఈ విధంగా మనం టాప్ కటింగ్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చూద్దామండి. ఇలా 4 ఫోల్డింగ్స్ మీద అయితే ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి హ్యాండ్ కటింగ్కి. ఇప్పుడు మనం కింద ఫోల్డ్ చేసి కుట్టడానికి ఇలాగైతే మనం చూసుకోవాలి. కరెక్ట్గా అయితే ఉందండి. ఇది నాకు ఆల్తీ డ్రెస్ ఏమో హాఫ్ హ్యాండ్స్కి ఇచ్చారు, కానీ ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు. యూనిఫామ్ అండి ఇది. ఇలాగా ఒక 1/2 ఇంచ్ మనం పైకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా, ఎందుకంటే అది కుట్లలోకి వెళ్ళిపోతుంది. మనకి ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఆర్మ్ రౌండ్ అక్కడ మనకి ఒక 1/2 ఇంచు పైకే 1/2 ఇంచ్ పైకే కటింగ్ చేసుకోవడం వల్ల మనం అది కుట్లలోకి వెళ్ళిపోతే కరెక్ట్ సైజ్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనకి ఏదైతే లోతు తీసుకుంటామో అక్కడ నేను లాస్ట్లో 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి నేను ఆల్తీ డ్రెస్ ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే మెజర్ చేసుకొని మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనం హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ తీసుకోవచ్చు. ఇప్పుడు 3/4 హ్యాండ్స్ అయితే మనము 16 అలా తీసుకుంటాం కదా, అలాగా అయితే మనమైతే తీసుకోవచ్చండి. ఈ విధంగా అయితే మనము హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకు చంక భాగం నుంచి కింద మన హ్యాండ్ దగ్గరికి మనం ఒక క్రాస్గా అయితే లైన్ వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్ షేప్ అయితే నీట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము టాప్ హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.